ఉన్నారు, పైగా అలయన్స్ లో కొనసాగుతున్నారు. దీంతో పార్టీ పదవి అయినా ప్రభుత్వ పోస్ట్ కోసమైనా సైకిల్ పార్టీలో రేస్ నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది. ఓవైపు సీనియారిటీ, మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని సెట్ చేయడం టీడీపీ హైకమాండ్ కు సవాల్గా మారింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటన్న అసంతృప్తి వ్యక్తమవుతోందట. 1-2 చోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయట. అలర్ట్ అయిన టీడీపీ హైకమాండ్ ఇక నుంచి అలా జరగదు, మాది భరోసా అంటూ లీడర్లకు కాన్ఫిడెన్స్ ఇస్తోందట. పదవుల విషయంలో ఏం జరుగుతుంది, వలస నేతల్ని ఎలా అకామిడేట్ చేయనున్నారు? లీడర్లకు పదవులు, టీడీపీ పెద్దలకు సవాళ్లు. వలస నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్ల ఫైర్. వైసీపీ లీడర్లకు పోస్టులు, టీడీపీ నేతల అసంతృప్తి. ఫిర్యాదులు అందడంతో టీడీపీ అధిష్టానం అలర్ట్. చంద్రబాబు, లోకేష్ కామెంట్స్ వెనక మర్మం అదేనా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు అయిపోతోంది. పవర్లోకొచ్చాం సరే, పదవుల మాటేమిటని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. నామినేటెడ్ పోస్ట్ అయినా, పార్టీ పదవైనా పార్టీ కోసం పనిచేసిన వారికే ఇవ్వాలంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు, ఆ తరువాత వైసీపీతో సహా వివిధ పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరిన లీడర్లకు పదవులు దక్కుతుండడం తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం మింగుడుపాటం లేదట. అసలే కూటమి పొత్తులో భాగంగా షేరింగ్లో పదవులు దక్కడం లేదన్న ఫీలింగ్లో ఉంటే వలస నేతలకు పెద్దపీట వేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరీ ముఖ్యంగా వైసీపీ లీడర్లకు పదవులు కట్టబెట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక అధిష్టానంకు ఫిర్యాదులు చేస్తున్నారట. జంపింగులను నమ్మి పదవులు కట్టబెడితే పార్టీని ముంచేస్తారని చెబుతున్నారట. దీంతో పార్టీ, లోకల్ గా నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ హైకమాండ్ ఒత్తిళ్లు ఫేస్ చేయాల్సి వస్తోందట. ఓవైపు సీనియర్లు, ఇంకోవైపు కాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, పార్టీని నమ్ముకుని వచ్చిన నేతలు, ఇలా అందరికీ పదవులివ్వడం ఇబ్బందిగానే ఉందట. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉన్న అసంతృప్తి బయటపడిందని అంటున్నారు. ఎన్నికల తరువాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట సైకిల్ పార్టీ నేతలు. పార్టీలో సంస్థాగతంగా 15 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నామని, ఆస్తులను అమ్ముకుని కూడా పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకులు ఉన్నారని, అలాంటి వారికి పదవులివ్వాలని సూచించారట. క్షేత్రస్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు వంటి పదవులను వైసీపీ నుంచి వచ్చిన కొందరికి ఎమ్మెల్యేలు సిఫారసు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారట. తమ ఎమోషన్స్ కు విలువ ఇవ్వకుండా పదవులిచ్చేస్తే ఎలా అని క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. 1-2 చోట్ల నుంచి పార్టీకి ఫిర్యాదులు కూడా అందాయట. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పార్టీపై ప్రేమ ఉంటుందా, లేక పదవులపైనే ప్రేమ ఉంటుందో అధిష్టానం ఆలోచించుకోవాలని కూడా సూచనలు చేశారట. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి పదవులివ్వాల్సిన అవసరముందని తేల్చి చెప్పారట. అయితే ఎమ్మెల్యేల సిఫార్సులకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడంతో సమస్య వచ్చిపడిందంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పొరపాట్లు జరిగాయని అటు చంద్రబాబు, ఇటు లోకేష్ అలర్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇక నుంచి అలా జరగదు, మాది భరోసా అంటూ లీడర్లకు భరోసా ఇచ్చారట చంద్రబాబు, లోకేష్. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే పదవులు ఇస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లకే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత. కార్యకర్తలను దూరం పెట్టే నేతలను తాను దూరం పెడతానని తేల్చి చెప్పడం వెనుక కారణం అదేనంటున్నారు. కష్టపడే కార్యకర్తలను, నేతలను గుర్తించే బాధ్యత లోకేష్ దేనని చెప్పారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లోకేష్ హెచ్చరించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. క్యాడర్ లీడర్లే టీడీపీ భవిష్యత్ నాయకులన్న లోకేష్, గ్రామస్థాయి నాయకుడు బాగా పనిచేస్తే పోలిట్ బ్యూరోలో కూర్చోబెడతామంటున్నారు. రాబోయే పోలిట్ బ్యూరోలో మీరు ఆ మార్పును చూడబోతున్నారని కూడా చెబుతున్నారు. మొత్తం మీద లీడర్ల నుంచి వచ్చిన సజెషన్స్ ను విన్నాకే వలస నేతలు, ఎస్పెషల్ గా వైసీపీ నుంచి వచ్చిన లీడర్ల విషయంలో అలర్ట్ గా ఉండాలని లోకేష్ సూచించారని అంటున్నారు. క్యాడర్ ఆలోచనకు తగ్గట్లుగా టీడీపీ అధిష్టానం వాయిస్ వినిపించడమైతే ఇంట్రెస్టింగ్ గా మారింది.